అందరికీ శనార్థులు ఎట్లున్నారల్లా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాండ్రి ఇస్టాప్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం ఇక ఇన్నొద్దులు ఎదురు చూసిరు కదా రాజకీయ నాయకులు ఓ మామూలుగా నడవలేదు ఓట్ల కథ ఎప్పుడా అంటే ఆ రోజు రానే వచ్చింది ఓట్లు కూడా అయిపోయినాయులా మొత్తానికైతే ఇక రాజకీయ నాయకుల నుంచి సురు ఎత్తే సినిమాల దాకా అందరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక ఊర్లలోనైతే హవా మస్తు ఉన్నదనే చెప్పాలా ఎందుకంటే బతుకు తెరువు కోసం పట్నము ఇంకెక్కడెక్కడికో పోయినరు కదా వాళ్ళందరూ కూడా ఓట్లేసేటందుకు ఊర్లలకు చేరుకున్నారు ఇక ఊర్లలకు చేరుకొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనుకో రాదుర్రి ఇక మరి రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఓట్ల పాడు మామూలు జరగలేదు ఇటు తెలంగాణలా అటు ఏపీలా ఇక్కడనేమో పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యి అక్కడనేమో 2 ఎలక్షన్లు ఉండే కదా మొత్తానికైతే ఓట్ల హవా మస్తుగా నడిచింది ఇక ఓ త్యాప చూద్దాం పాండ్రి ఎట్లయిందో రాజకీయ నాయకుల కాంచెల్లి సినిమాల దాకా ప్రముఖులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారులా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఓట్ల జోరు మామూలుగా నడవలేదు ఇటు తెలంగాణలా అటు ఏపీలా ఎక్కడెక్కడికేంచో అందరు వచ్చి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక తెలంగాణకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి సారు వికారాబాద్ జిల్లా కోడంగల్లా ఓటు వేసిండు కుటుంబ సభ్యులతోటి కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడులా ఇక ఇంకో దిక్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడు సొంతూరైన చింతమడలాగైన ఓటేసిండు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నాడులా పట్నంలో ఉన్న నందినగర్లా కుటుంబ సభ్యులతోటి కలిసి ఓటేసిండు చూడుండ్రి ఏపీలో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు పెద్దల కాంచెల్లి అందరి దాకా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలా ప్రాథమికోన్నత పాఠశాల పోలింగు కేంద్రంలా చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నాడులా లోకేష్ దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటేసేటందుకు జనం చూపిస్తున్న సొరవ మర్చిపోలేదని మాట్లాడుకొచ్చిరు కూడా మొత్తం మీద ఇక చూడుండ్రి కావాలంటే చాలా ఎన్నికలు చూశాను కానీ ఈ రోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం వాళ్ళ జీవితాల్ని సమాజ జీవితాన్ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది అది గుర్తించారు చాలా పెద్ద ఎత్తున వచ్చారు రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా ఓటు మీ హక్కు ఓటు మీ జీవితాలను మారుస్తుంది అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి ఓటు వేసుకోవాలి ఓటు వేయాలి తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అది చూసినారులా గీ తీరుగైన యుల్లా ఇవాళ తెలంగాణలో అటు ఏపీలో ఓట్లు మొత్తానికైతే ఎప్పుడా అంటే ఇవాళ రానే వచ్చి ఓట్లేసుడు కూడా ఏపాయే జరుగుండ్రి ఎవలున్నదన్నది చూడా నేనే ముంగల పోవాలా నేనే ఓటేయాలా లైన్ల నిలబడతాను నేను ఎవలమ్మో వెనకంగచ్చి నేనే ముంగల ఓటేస్తానంటున్నావు అని అనుకుంటున్నారు కదా నేను కాదుల్లా గీ ముచ్చటంతా పంకపాటోళ్ళది గట్లనే ఉంటది మరి మా అంత తోపులు ఉంటారు మమ్మల్ని అనేటోళ్ళు ఉంటారు మేమే ముందుగా లేయాలా అని చెప్పి ఒక ఎమ్మెల్యే గట్లనే పోయిండు మరి అట్లా పోవుడు తప్పు కదా లైన్లో నిలబడకుండా ముంగల నేనే పోయి ఓటెత్తానుడు ఇక ముచ్చట అక్కడనే ఉన్న ఒక ఓటరు గట్లెట్లా ఎత్తారయ్యా లైన్లో నిలబడుండ్రి అని మాట మాట్లాడిండు ఇక ఇంకేమున్నది పంకపాటి ఎమ్మెల్యేకు ఎక్కలేని కోపం వచ్చింది పాపం గైన మీద దాడికి దిగిండు మరి ఉత్తగా ఏమనుకుంటా దాడికి దిగుతాయి నూకుంటాడు ఈయన కొట్టంగానే ఎమ్మెల్యే శంప షెల్లు మనిపించిండు చూడుండ్రి కావాలంటే ఆయమన్నదా అయ్యా ఇప్పుడు కొట్టినాకట మరి ఇట్లుంటది గాలిపంక పాటోళ్ళ తీరు తెనాలి పంకపాటి ఎమ్మెల్యేకు ఒక సామాన్య ఓటరు గట్టి షాకే ఇచ్చిండుల్లా ఒక ఓటరు ఎమ్మెల్యే శంప మీద షెల్లు మనిపించిండు అనుకో రాదుర్రి తెనాలిలున్న ఐతనగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చిండట ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమారు ఇక వచ్చినోళ్ళు మళ్ళీ ఎట్లుండాలా లైన్లో నిలబడాలా కదా నేను ఎమ్మెల్యేని నేనెందుకు నిలబడతాను అనుకున్నాడు కావచ్చు పంకపాటి ఎమ్మెల్యే చక్కగా ఓటేసేందుకు పోయిండట దీంతో లైన్లో నిలబడ్డ ఒక ఓటరు గట్లెట్లా పోతారు మాలెక్క నిలబడద్దా అని చెప్పేసి అభ్యంతరం తెలిపిండట ఇక గట్ల మాట్లాడంగానే కోపంతో ఊగిపోయిన గీ ఎమ్మెల్యే ఓటరు మీద దాడి చేసిండట మరి సప్పుడెంటున్నాయన మీద దాడి అయితే గై నూకుంటాడా ఇక దానికిగా ఓటరు ఎమ్మెల్యే శంప మీద షెల్లు మనిపించిండు అనుకో రాదుర్రి ఇక కావాలంటే చూడుండ్రి
అది చూసినారుల్లా. మరి లేకపోతే ఏందన్నట్టు రూల్ అందరికి రూలే కదా. ఎమ్మెల్యే అయితేంది ఓళ్ళైతేంది ఓటేసి తందుకు వచ్చినప్పుడు అందరు లెక్కనే అందరు తీలుగా లైన్లో నిలబడాలా. అటెనక సిక్కి నీ తానం వచ్చినప్పుడు పోయి ఓటేసుకోవాలా. గంతేగాని ముంగల పోతా గాలిపంక పట్టు ఎమ్మెల్యేను నేను ఇంత మీదికి లేస్తా అంటే ఓవులుకుంటారు. ఇక్కడ కూడా గట్లనే అయిందుల్లా కథ. ఇక ఓటర్ గట్ల కొట్టంగానే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమారు మస్తు షాక్ అయిండు. ఇక షాక్ అయితే ఏమత్తది చెప్పుర్రి, ముందుగా ఉండాల మంచి ముచ్చట గాని. అటెనక సిక్కి ఎమ్మెల్యే అనుచరులు ఇక పాపంగా ఓటర్ మీద ఇక ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండ్రుల్లా. లైన్లున్న ఓటర్ మీద ఎమ్మెల్యే దాడికి దిగుని ఎక్కడ ఉన్నోళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. మరి ఖండించరా చెప్పుండ్రి, తప్పు ఎమ్మెల్యేది పెట్టుకొని గీనంటే ఏమత్తది. ఇక అటెనక సిక్కి ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ మీద దాడికి దిగుడు మీద అక్కడ ఉన్న స్థానికులంతా కూడా మస్తుగా గరం అవుతున్నారు అనుకోరాదుర్రి. ఇక ఇంట్లో ఓటేయకుండా కూర్చున్న వాళ్ళకే చెప్తున్నా గీ ముచ్చట. ఓటు హక్కు అంటే ఏంది చెప్పుండ్రి. ఓటు హక్కును తప్పకుండా ఉన్నోళ్ళందరూ కూడా వినియోగించుకోవాలా. 5 ఏళ్ల జీవితాన్ని గదే గదా చూసేది. మన ఓటు హక్కుతోటి ఒకళ్ళు ఓడేది ఉంటుంది, ఒకళ్ళు గెలిచేది ఉంటుంది. అట్లా కాదు నోటా గుద్దుతా అన్నా సరే, మేము నోటా గుద్దినా సరే దాంతో మళ్ళీ ఎలక్షన్లు పెట్టే కాడికి కూడా వస్తుంది. ఇక గట్లుండాలా కానీ ఇంట్లోనే కూర్చుంటాం, ఎవ్వరు పోవాలా ఎండలకు, మళ్ళీ ఎవ్వరు పోవాలా వానలకు, ఎవ్వరు నిలబడాలా అని గిట్లా బద్ధకం చేస్తే మంచిగా ఉంటుందా చెప్పుండ్రి. మీ గురించే పట్టుకొచ్చిన గీ ఆర్త. పాపం గిళ్లకు అచ్చేతందుకు రోడ్లు కూడా లేవు, కనీసము బండ్లు కూడా లేవు. డోలులు కట్టుకొని రానోళ్లను డోలీలలో మోసుకొని తీసుకొచ్చి ఓటేపిచ్చిండ్రు చూడుండ్రి గీ గిరిజనులు. గీళ్ళని చూసన్నా జరంతా మారుండ్రిగా, కావాలంటే చూడుండ్రి. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే గిదేనుల్లా. ఇక కొందరు ఉంటారు ఏమత్తం చెప్పుండ్రి, ఉత్తగి ఇంట్లున్నది నయము, ఎండలు కొట్టబట్టే వానలు కొట్టబట్టే ఇప్పుడేం పోతాము, సప్పుడంటే ఇంట్లుంటాము అని మస్తుగా బద్దకస్తులు ఉంటారు. ఇక రోడ్లు మంచిగా ఉండి బండ్లు కూడా ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఓటేసేందుకు మస్తుగా బద్దకిస్తుంటారు. కానీ ఏపీలున్న అల్లూరి సీతారామరాజు జిల్లాల ఒక ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిందుల్లా. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు గళ్లకు సక్కమైన రోడ్డు సౌకర్యం లేకపోయినా కూడా ఒక మహిళను ఓటేసేందుకు డోలీలా తీసుకొచ్చిండ్రు. గీళ్ళని చూసైనా ఓటేసేందుకు జనాలు ముందుకు రావాలని చెప్పి అభిప్రాయపడుతున్నారు. కావాలంటే చూడుండ్రి. అది చూసినారుల్లా. మరి గీళ్ళని చూసి నేర్చుకోవాలా. ఓటు విలువ అంటే ఏంటిది? 5 ఏళ్ల జీవితం మన మీద ఆధారపడి ఉంటది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన ఓటుతోటే సాధ్యము. ఓటు హక్కుని మనం తప్పకుండా వినియోగించుకోవాలా. మన ఓటుతోటి గెలిచేది ఉంటది, ఓడేది ఉంటది. ఇష్టం లేకపోతే నోటకేయాల. నోట అంటే ఉత్తుత ముచ్చట కాదు. మీరు నోట వేసినా సరే ఇక ఎవ్వరు గెలవకపోతే మళ్ళా ఎలక్షన్లు పెట్టే కాడికి వస్తుంది. గది ఓటుకున్న ప్రాధాన్యత. ఇక గీళ్ళని చూసుకోనన్నా ఇప్పటికాంచెల్లి జర ఓటేసేందుకు ముందుకు రావాలా సుమి. రేషన్ బియ్యము నెలకి ఇస్తారు కదనుల్లా ప్రతి ఒక్క ఊర్లో డీలర్లు. మరి ఈ ఊర్లో ఎందుకో గీ డీలర్ గిట్లా డీల్ అయ్యేస్తున్నాడట. మరి ఏమనిపిస్తున్నదో ఇయ్యాలనిపిస్తలేదు కావచ్చు పాపము. 3 నెలల కాంచెల్లి గట్నే సతాయించుకుంటున్నాడట. ఇక తంబైతే పెట్టుండ్రి అంటున్నాడట, మంచిగానే బయోమెట్రిక్ తీసుకుంటున్నాడట. కానీ బియ్యమే ఇత్తలేడట. ఏందయ్యో ఎన్నొద్దులాగాల మేము, ఇప్పటికి 3 నెలలాయే. మరి మేము తిని బతికేదే గీ బియ్యం మీదనాయే, గవి కూడా ఇయ్యకుండా ఏత్తే ఎట్లా చెప్పు అని చెప్పి మొత్తానికైతే గీళ్ళు ఆందోళనకు దిగిండ్రు. మరి గీ ముచ్చట ఏ ఊర్లో అయింది, ఎవలుగా డీలరు, ఏం చేస్తుండుగా బియ్యాన్ని పూరా గారుసుకుందాం పాన్రి. మరి ఇయ్యాలనిపిస్తలేదా ఓ డీలర్ అన్నా? ఏం చేసుకుంటావు గాల బియ్యాన్ని? భలే ఉన్నావు పో. పాపం రేషన్ బియ్యమే ఇత్తలేరటనుల్లా. ఇక గట్ల రేషన్ బియ్యం ఇత్తలేరని చెప్పేసి ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. పెంబి మండలంలో ఉన్న శెట్టిపల్లి రాముగూడ ఊర్లకు చెందిన ఆదివాసీలు ఇక గిరిజనులు 3 నెలల నుంచి వెళ్ళి మాకు రేషన్ డీలరు బియ్యం ఇత్తలేడని చెప్పి ఇక ఆందోళన వ్యక్తం చేశారు. చూడుండ్రి, 3 నెలల నుంచి వెళ్ళి రేషన్ డీలరు బయోమెట్రిక్ తీసుకుంటున్నాడట గాని బియ్యం మాత్రం ఇత్తలేడట. మరి మా బియ్యం మాకు ఇత్తరా లేదా? మరి ఏలు ముద్రలు ఏమంటే వేయబడితే మళ్ళీ బియ్యం ఏమో ఆపుకునేవట్టే. ఏంది సంగతి అని చెప్పి గీ తీరుగా ఆందోళన చేసిరు. చూడుండ్రి. ప్రతి నెల వచ్చినప్పుడు అట్లనే ఉన్నాయి. వానాకాలం అయితే ఒక నెల బియ్యంకి రాము మేము రామనంగరపులో. బియ్యం ఏం చేస్తారు మరి అడగాలి మీరు? ఏం చేస్తాం, ఇక ఇస్తానే అంటాడు, రాలే అంటాడు, ఏళ్ళు పెట్టు అని అంటాడు సారు. ఏళ్ళు పెట్టిపిస్తాడు, చిట్టి తీసి ఇస్తాడు. ఆ చిట్టి అట్టే పోతుంది, ఆ బియ్యం అట్టే పోతుంది. 3 నెలలు అవుతుంది కారకి ఇచ్చులేదు. నాకు బియ్యము మధ్యాహ్న ఇచ్చిండు, పోయిన నెలకు మధ్యాహ్నం ఇయ్యలేదు. మళ్ళీ ఇయ్యలే. నిన్నటి నుంచి నడుస్తున్నా ఏం లేవు, అత్తున్నా పోతున్నా.
అది చూసినారులా ఆగో ఏటో కథనే కొడుతున్నది కదా, అటు బయోమెట్రిక్ వేపిస్తున్నాడట కానీ 3 నెలల కాంచెల్లి బియ్యం ఇత్తలేడట. ఏం చేస్తున్నావో డీలర్ అయ్యా మరి బియ్యాన్ని ఇయ్యాల కదా, వాళ్ళ బియ్యం వాళ్ళకిచ్చేటందుకు నీకేమైతున్నది? నీ సక్కదనం పాడైపోను. నీ అసుంటోళ్ళు చేయంగానే గిట్ల తయారైతున్నారు ఇంకొంతమంది కూడా మీ అసుంటోళ్ళని చూసుకుంటా. ఎమ్మటనే అధికారులు స్పందించి ఇక డీలర్ మీద సక్కమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక మొత్తం మీద మాకు రేషన్ బియ్యం ఇప్పియాలని చెప్పి ఇగి తీరుగా కోరిండ్రుల పాపము. ఇది ఆనకాలమా లేకుంటే ఎండాకాలమా? ఎటూ సమజైతలేదు కదా. ఏమైంది? ఎండాకాలాన్ని పట్టుకొని ఆనకాలమా ఎండాకాలమా అని అడుగుతున్నది గీమే అని అనుకుంటున్నారు కదా. మరి అట్లనే ఉన్నది వాతావరణం. ఏం కాలమో అర్థం కాకుండా ఇక ఎండలు పొద్దుగాలటి నుంచి పొద్దుగూక వరకు కొట్టబట్టే, పొద్దుగూకటి నుంచి వెళ్ళి ఆనలు కొట్టబట్టే ఇక గిట్లున్నది. మరి ఎండాకాలమా లేకపోతే ఆనకాలమా అని. ఇక మరి ఎండలు బాగా కొడుతున్నాయి, జరంత చల్లగుండే అనే వరకు వానదేవుడు దంచబట్టే. అయ్యో గింతగానం వానన అంటే మళ్ళీ తెల్లారితే సూర్యుడేమో బగబగ మండబట్టే. ఎటు కాకుంటున్నది ముచ్చట. ఈ చెడగొట్టు వానలు చేయంగా రైతులకు కన్నీళ్లు కాబట్టే, ఎండలు చేయగానేమో బయటకు ఈ పని చేసుకుని లేకపోవట్టే. ఎట్లా చేసుడు లా చెప్పుర్రి కథ పాడైపోను. ఏదేమున్నా ఈ తేప కాలము కనికరిస్తలేదు జనాలను. ఏంది ఇది? పొద్దుగాల మొత్తం పొద్దుకేదాకా ఎండ దంచి కొట్టబట్టే మళ్ళీ పొద్దుగుక్తే చల్లబడి ఆనదేవుడేమో అట్లా ఇసిరబట్టే. ఎటు చూసినా కథనే ఉన్నది కదా. ఈ ఎండ వానలు చేయంగా ఏందో మా కథ. ఈ చెడగొట్టు వానలు చేయబట్టి, ఈ చెడగొట్టు ఎండలు చేయబట్టి బతకరాకుంటేనే అవుతున్నది కదా. ఈ ఎండలతోటి బాధనే ఉన్నది, వానలతోటి బాధనే ఉన్నది. ఇక కొట్టేదానికంటే ఎండలు కొట్టబట్టే, కాని కాలంలో వానలు కొట్టబట్టే. మరి మెల్లగానే గింత చిన్నగా ఉంటుందా ఎండ అంటే అట్లా కూడా లేదు. పొద్దుగాల షూరు అయితే మళ్ళీ పొద్దుకేదాకా బగబగ మండుడేనాయి. అయ్యో ఇదంతా వాయే చల్లబడుతుంది కదా అని అనుకునే లోపే మరి చిన్నగత్తదా అని అంటే కాదు, ఒకటే తీరుగా మస్తుగా కొట్టబట్టే వాన. ఈ వానలు చేయంగా చేతికొచ్చిన పంటలాగం కాబట్టి, కళ్ళల్లో లేచిన ధాన్యాలు మొత్తం తడిచి ముద్ద కాబట్టి, చెట్లకున్న మామిడి పండ్లు మొత్తం కింద రాలిపోబట్టే. ఎట్లా చేసుడయ్యా ఏం కథ? ఈ కాలం కనికరిస్తలేదు కదా గొంతన్న కూడా అని జనాలందరూ కూడా మస్తు అతలాకుతలం అవుతున్నారులా. ఎండా వాన ఏందో ఈ కాలం మరి. అవు కదా, మొన్నటి కాంచెల్లి గిట్నే అవుతున్నది. పురాగా ఎండలు కొట్టినప్పుడన్నా సలపుడంటే ఇంటికాడు ఉంటిమి, కానీ ఇప్పుడు అట్లా కాదు ఇట్లా కాదు. ఆ ఎండలు కొడితేనన్నా ఇంత చల్లబడ్డాక బయట పోతాం గానీ ఈ ఆనలు కొడితే ఎట్లా చేసుడు ఏం కథ? ఈ పొలాలకి ఇబ్బందులు వచ్చే పడైతున్నది కదా. ఇక ఎటు చూసిన రైతన్నలకే కట్ట మిగిలబోతున్నది చూడబోతుంటే. ఏందో ఏమో పోన్రి ఈ చెడగొట్టు కాలాలు చేయంగా. ఇయో గివనట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు గీయాల దాకా ఈ గుంట.